నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీకృష్ణాయ నమః. మనం ఎప్పుడూ యోగాల గురించి చెప్పుకుంటుండేవాళ్ళం కదా! అయితే ఈసారి అక్టోబర్ నెల అంటే యోగాలన్నీ అయిపోయినాయి మనకి. ఇంకా అక్టోబర్ నెలలో ఆహ్, మాస ఫలితాలు అనగా మనకి అక్టోబర్ నెలలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ఈ యొక్క మాస ఫలితాలు, గ్రహ స్థితులు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా హ్మ్. అక్టోబర్ 1 తారీఖు నుంచి అక్టోబర్ 31 వరకు 2025 సంవత్సరం మొత్తం ఈ నెల భాగంలో మనకి ఎలా ఉంటుంది, గ్రహస్థితులు ఏమిటి అనేది చూసినట్టయితే ముందుగా సూర్యుడు కన్యా రాశిలో తులా అంటే కన్య నుంచి తులాలోకి అక్టోబర్ 17న ప్రతి నెల మనకు వచ్చే సంక్రాంతి ఉంటుంది కదా, మాస సంక్రాంతి. ఆ సమయంలో ట్రాన్స్ఫర్ అవుతున్నాడు. అయితే చంద్రుడు పూర్తిగా ఈ మాసం అంతా కూడా అంటే అక్టోబర్ 6 తారీఖు పౌర్ణమి దగ్గర నుంచి అమావాస్య వరకు ఇదే రాశిలో కంటిన్యూ అవుతాడు. కుజుడు కర్కాటకంలోను, బుధుడు కన్యా నుంచి తులలోకి అక్టోబర్ 10వ తారీఖున ట్రాన్సిట్ అవుతాడు. గురువు మిథునంలో తిరోగమన దశలో సంచారం చేస్తాడు. శని భగవానుడు కుంభంలో తిరోగమన దశలో కొనసాగుతూనే ఉన్నాడు. శుక్రుడు సింహంలోను, రాహు మేషంలోను, కేతు తులాలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితము మనకి రాసుల వారీగా ఎలా ఉండబోతోంది అంటే కనుక ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే విద్యార్థులకు పోటీ పరీక్షల్లో కష్టపడితే విజయం సాధిస్తారు. ఐటీ కోర్సుల్లో కొత్త అవకాశాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ప్రభుత్వ, ప్రైవేటు, ఐటీ రంగము ఈ ముగ్గురులోనూ పదోన్నతులు కొంచెం ఆలస్యంగా రావడము, సహచరులతో విభేదాలు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తగా మిసిలే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక కొంత పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ప్రవర్తించడము, తర్వాత భాగస్వామ్య విషయాలలో కూడా ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత ఎక్కువగా పెట్టుకోవాలి. ఒకసారి కూర్చుని మాట్లాడుకోవడం, ఇబ్బందులు కలగడము ఇలాంటివి జరిగే అవకాశం వచ్చినప్పుడు ఏదైనా మీ పార్ట్నర్స్ మీరు కలిసి మాట్లాడుకుని సమస్యల్ని పరిష్కారం చేసుకోవాలి. ఇంకా ఐటీ రంగంలో చూసినట్టయితే కనుక కొత్త ఇవి వచ్చే అంటే అవకాశాలు వచ్చే దిశ కనబడుతోంది. వ్యవసాయ రంగంలో చూసినట్టయితే కనుక వర్షాధారిత లాభమే పంటలు పండేటట్టుగా గోచరిస్తోంది. దిగుబడి కూడా ఎక్కువగా పెరుగుతుంది. అయితే రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక మీ యొక్క మాటకు ప్రాముఖ్యత పెరగడంతో పాటు వ్యతిరేక దాడులు కూడా పెరిగేటట్టుగా గోచరిస్తోంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. అయితే కుటుంబ ఆరోగ్య పరిస్థితి రెండూ చూసినట్టయితే కనుక కుటుంబంలో అభిప్రాయ భేదాలు రావడంతో పాటు కొంత ఇబ్బందికరమైన వాతావరణము, మాట రావడము, గొడవలు జరగడము ఇలాంటివి జరిగే అవకాశాలు కనబడుతోంది. కుటుంబ పెద్ద సంయమనం పాటించే ప్రయత్నం చేయండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక రక్తపోటు, తలనొప్పికి సంబంధించి ఇబ్బందులు తలెత్తే అవకాశం కనబడుతోంది. అయితే మీకు పరిహారంగా మంగళవారం రోజు హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీ పేరిట తులసి మొక్కని మీ ఇంట్లో కానీ లేదా ఆలయంలో కానీ మీ చేత్తో మీరు నాటే ప్రయత్నం చేసినట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. నమస్తే పడుతున్నాయి. పెద్దల ఆదరణ ఉంటుంది. ఇంకా ప్రైవేట్ ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక కొత్త ప్రాజెక్టులు వస్తాయి, కొత్త కాంటాక్ట్స్ వస్తాయి. దీంతో పాటు మీ యొక్క పనిలో గుర్తింపు కూడా పొందే అవకాశం కనబడుతోంది. జీతం పెంపు విషయం మీద సానుకూలమైన పరిణామాలు, సానుకూలమైన స్పందన కలిగే అవకాశం కనబడుతోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త టెక్నాలజీస్, ఆన్ సైట్ అవకాశాలు ఎక్కువగా వస్తాయి. కొత్త స్కిల్స్ నేర్చుకోవడం ద్వారా మీ కెరియర్లో మీరు గ్రోత్ని ఎక్స్పెక్ట్ చేసే అవకాశం కనబడుతోంది. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక వ్యాపారంలో లాభాలు వస్తాయి. పెట్టుబడులకు ఇది మంచి సమయము. కొత్త కాంట్రాక్ట్స్ కూడా వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు సానుకూలమైన ఫలితాలు కూడా ఇస్తాయి. ఐటీ సర్వీసెస్, కన్సల్టెన్సీ దీంతో పాటు ట్రేడింగ్లో ఎవరైతే చేస్తున్నారో ఆ రంగాలలో వృద్ధి అనేది గోచరిస్తోంది. కొత్త పెట్టుబడులకు కూడా ఈ సమయం అనుకూలంగా ఉంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. దూర ప్రయాణాల ద్వారా వ్యాపారంలో లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రయాణాలు లాభాలు తెచ్చిపెడతాయి. అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక ఈ నెలలో
వర్షపాతము, నేల పరిస్థితులు కూడా చాలా చక్కగా అనుకూలంగా ఉన్నాయి. అయితే పంటలకు మంచి దిగుబడి రావడంతో పాటు మంచి గిరాకీ రేటు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. మరీ ముఖ్యంగా వరి, మిరప, పత్తి పంటలకు విశేషమైన లాభాలు వచ్చే అవకాశం రైతులకు కనబడుతోంది. కొత్త యంత్ర పరికరాలు కొనుగోలు చేసుకోవటానికి లేదా అమ్ముకోవడానికి ఇది అనుకూలమైన సమయము. ఆ దిశగా రైతులు, వ్యవసాయదారులు ప్రయత్నం చేసుకోవచ్చు. పశు పోషణలో విశేషమైన లాభాలు కనబడతాయి. ఆ దిశగా ప్రయత్నం చేయండి. అయితే రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ నెలలో నేమ్ అండ్ ఫేమ్ పెరుగుతుంది. ప్రజలలోనూ, ఇటు అధిష్టానంలోనూ మీకంటూ ఒక గుర్తింపు, పేరు ప్రఖ్యాతలు పొందుతారు. అయితే కొత్త సపోర్ట్ కూడా మీకు లభించే అవకాశం కనబడుతోంది. అయితే ప్రజలలో మమేకమయ్యి అంటే వాళ్ళతో కలిసిపోయి మీరు గనక చేసినట్టయితే వారి యొక్క ఆదరణ, అభిమానము మీరు పొందిన వాళ్ళవుతారు. విరోధుల మీద విజయం కూడా సాధించే అవకాశం కనబడుతోంది. పార్టీ పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు సమయానికి ఈ నెలంతా ఉంటాయి. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబ జీవితంలో సంతోషకరంగా ఉండబోతోంది. పిల్లల యొక్క విద్య ప్రగతి మీద మీకు ఒక రకమైన మంచి సద్భావం కలిగే అవకాశం కనబడుతోంది. దాంపత్య జీవితము అన్యోన్యంగా సాగబోతోంది. ఆస్తి, వాహన విషయాలు కొనుగోలులో కానీ, అమ్మకాల్లో కానీ మంచి జరిగే అవకాశం కనబడుతోంది. సోదర సోదరీమణులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. పెద్దల యొక్క ఆశీర్వాదం మీకు ఎప్పుడూ ఉంటుంది. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక అనారోగ్య సూచనలు చాలా 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 ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి. శరీర దౌర్బల్యము, తలనొప్పి, జలుబు వంటి తీవ్రమైన, జలుబు అంటే సాధారణ జలుబు కాదు, తీవ్రమైన సమస్యలకు దారి తీసేటటువంటివిగా గోచరిస్తున్నాయి. అయితే సక్రమమైన ఆహార పద్ధతులు, వ్యాయామము, ఆహార నియమాలు పాటిస్తే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మానసిక ప్రశాంతత అనేది మీరు ఏర్పాటు చేసుకోవాలి. మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు ఆ స్వామివారిని అర్చన చేసినట్టయినా, అభిషేకం చేసుకున్నట్టయినా కానీ మంచి జరిగే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు ప్రతిరోజు జపించే ప్రయత్నం చేసుకోండి. గురువారంలో పసుపు వస్తువులు, శనివారంలో నువ్వులు దానం చేసినట్టయితే కనుక కాస్త మంచి జరిగే అవకాశం ఉంది. అయితే ఆవులకు పచ్చగడ్డి మీ చేత్తో పెట్టడం ద్వారా గ్రహ సంబంధిత దోషాలు ఏమైనా ఉంటే కనుక సానుకూలంగా అయ్యే అవకాశం కనబడుతోంది. ఆలయంలో దీపారాధన చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఇన్ని పరిహారాలు ఎందుకు ఇస్తున్నాను అంటే కనుక వీటిలో కొన్నైనా మీరు చేసుకుంటారన్న ఉద్దేశంతో ఇన్ని పరిహారాలు, ఏది మీకు అనుకూలంగా ఉంటుంది అనేది తీసుకుని ఆ పరిహారాలు పాటించుకున్నట్టయితే కనుక గోచార రీత్యా ఏమైనా పొరపాట్లు కానీ, లేదైనా ఇబ్బందులు కానీ, గ్రహాల రీత్యా బాధలు కానీ ఉండి ఉంటే తొలగిపోయి సానుకూలమైన పరిష్కారము దొరికే అవకాశం కనబడుతుంది. నమస్తే.